BSAR అంటే నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ రికన్సిలేషన్. నేను మొన్న చెప్పినప్పుడు ఒక మాట అన్నా, ఏది అన్ని రికన్సిలేషన్స్ వేరు, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ వచ్చేసి ఒక స్పెషల్ రికన్సిలేషన్ అని. ఎందుకు? రికన్సిలేషన్స్ అన్నేమో ఒక కంపారిజన్ ఆఫ్ టూ ఫినాన్షియల్ రికార్డ్స్ టు చెక్ ది అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ అని ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ మాత్రం ఈవెన్ దో ఆ పాయింట్ ఉన్నా కూడా దాని మెయిన్ ఫోకస్ వచ్చేసి మాత్రం సపోర్టింగ్స్ ప్రిపేర్ చేయడమే అని అన్నా. ఓకే, డెఫినేషన్ వరకు చూడండి. బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ GL accounting that ensures the accuracy and integrity of the financial statements by comparing and matching the balances of various accounts in the balance sheet with the supporting documents. అంటే ఏమంటున్నాడు, నీకు ఏదైతే బుక్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ ఎప్పుడు చేస్తాం? క్లోజ్ చేస్తా ఉంది ఇవన్నీ. సో బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ ఎప్పుడు చేస్తావు? వన్స్ బుక్స్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అనేది చేస్తాం. అంటిల్ దెన్ మనం వేరే రికన్సిలేషన్స్ ఏవైతాయో APR రికన్సిలేషన్ అండ్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అండ్ ఇంకోటి ఏముంటుంది అదర్ GL రికన్సిలేషన్ అనేది కూడా బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ కవర్ అయిపోతుంది. అండ్ BRS ఇంటర్ కంపెనీ అండ్ బ్యాంక్ రికన్సిలేషన్. ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే బుక్స్ క్లోజ్ కాకముందే చేస్తాం. బుక్స్ క్లోజ్ కాకముందే చేసి ఏమైనా చేంజెస్ ఉన్నా ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా మనం ఇందులో ఎంట్రీస్ పోస్ట్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ అదే బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ వచ్చేసరికి బుక్స్ క్లోజ్ అయిపోయినాక చేస్తాం. బుక్స్ క్లోజ్ అంటే ఏంటంటే మనం మంత్ ఎండ్ యాక్టివిటీస్ -2 నుంచి +4 ఆర్ +5 వరకు చేస్తామని అన్నా కదా. అంటే +5 టైం +4 డేస్ నాడు ఏమవుతుంది, మనం P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత ఒక ఎంట్రీ ఉంటుంది ట్యాక్స్ ఎంట్రీని. ఆ ట్యాక్స్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత మనం బుక్స్ అనేది క్లోజ్ చేస్తున్నాము అని అంటాం. అంటే నథింగ్ బట్ మనకి ఏదైతే R2R పర్సన్స్కి ఈ జూన్ పీరియడ్ లో ఎంట్రీస్ పోస్ట్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది కదా, ఈ 4-5 డేస్. ఈ బుక్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు కూడా ఛాన్స్ ఉండదు ఇంకా. అంటే చిన్నది ఇప్పుడు SAPలో అయింది అనుకోండి, SAPలో మన 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 పేర్ల మీద ఒక టిక్ మార్క్ కొట్టేస్తాడు. అంటే జూన్ పీరియడ్ కి ఒక టిక్ మార్క్ కొట్టేస్తే టిక్ మార్క్ తీసేస్తాడు అనుకో. అప్పుడు ఏమవుతుంది, అందులో ఎవ్వరు పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మనం పోస్ట్ చేసేటప్పుడు కొన్ని మన ఐడీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇక్కడ చిన్న టిక్ మార్క్, అంటే లోపలికి పోయినాక మీకు అర్థమవుతుంది టెక్నికల్ అది. అది లోపల ఎలా ఉంటుంది అనేది మన మేనేజర్స్ కానీ ఎవరైనా ఎలా చేస్తారంటే ఈ టిక్ మార్క్ కొట్టినా లేకుంటే మన ఐడీస్ మీద జూన్ పీరియడ్ పెట్టినా మనం జూన్ పీరియడ్ లో ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఈ యాక్టివిటీ ఎప్పుడు వేస్తారంటే మన మేనేజర్ మన ఎంట్రీస్ అన్ని పోస్ట్ అయిపోయిన తర్వాత ఈ యాక్టివిటీ ఆయనకైనా యాక్సెస్ ఇచ్చేస్తారు. లేదు అనుకో 4th నైట్ నాడు మన SAP కన్సల్టెంట్స్ ఉంటారు కదా, మన టెక్నికల్ వాళ్ళైనా చేస్తారు. ఎవరో ఒకరు మాత్రం కంపల్సరీ 4th డే నాడు అంటే వర్క్ డే +4 అంటే వర్క్ డే +4 నాడు కంపల్సరీ వాళ్ళు బుక్స్ అనేది క్లోజ్ చేస్తారు. మనం అంతకు ముందే ఈ ఫినాన్షియల్స్ అనేది ప్రిపేర్ చేసేయాలి. సో ఈ బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ ఎప్పుడు చేస్తాం, ఈ బుక్స్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత చేస్తాం. అంటే మనం ఇంకా మళ్ళీ ఆ అకౌంట్స్లలో ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయం. అంటే ఏంటన్నట్టు మీనింగ్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ లో బ్యాలెన్సెస్ వచ్చేసి స్టాగ్నెట్ అయిపోతాయి. అంటే ఫ్రీజ్ అయిపోతాయి అందులో బ్యాలెన్సెస్, అవునా? సో ఆ ఫ్రీజ్ అయిపోయిన అకౌంట్స్ లోకి వెళ్ళి బ్యాలెన్సెస్ తీసుకొని అసలు ఆ బ్యాలెన్సెస్ అక్కడ రానికి ఎటువంటి ఎంట్రీస్ పోస్ట్ అయినాయి, ఆ ఎంట్రీస్ లో ఎక్కువ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి, వర్కింగ్స్ ఏంటి అనేది గ్యాదర్ చేసి ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా
మనం పెట్టడమే బ్యాలెన్స్ షీట్ రికన్స్ట్రక్షన్. రియల్ టైమ్ మీరు ఆన్సర్ కూడా మీరు మామూలుగా ఏంటిది ఇంటర్వ్యూలో అడిగినా కూడా ఇదే ఆన్సర్ చెప్పాలి. అంతేగాని బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ కి మీరు కంపారిజన్ ఆఫ్ అని చెప్పేది ఉంటే, అంటే ఐ మీన్ కంపారిజన్ చెప్పుకోవచ్చు. కాకపోతే వెయిట్ వచ్చేసి ఈ కంపారిజన్ డెఫినేషన్ కి వెయిట్ వచ్చేసి 10-20% ఉంటది. మిగతాదంతా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు నెక్స్ట్ 30 మినిట్స్ లో అదే ఉంటది. ఎందుకంటే రియల్ టైమ్ లో బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ చేసే ప్రాసెస్ మొత్తానికి వేరే ఉంటది. మన థియరిటికల్ చూస్తే డెఫినేషన్ ఒకటి ఉంటది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా ఇంపార్టెంట్. చెప్పిన కదా 10 డేస్ మనం వర్కౌట్ చేస్తామని. బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ మీద 10 డేస్ అంటే కంపల్సరీ మినిమం గ్యారంటీ క్వశ్చన్ ఇది. కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. ఓకే. సో అసలు రియల్ టైమ్ లో ఎలా చేస్తారో చూద్దాం. థియరిటికల్ ఇక్కడ ఉంటదండి. మీకు రియల్ టైమ్ లో చేసిన తర్వాత, రియల్ టైమ్ లో చెప్పిన తర్వాత ఇది ఆల్రెడీ మీకు చెప్పిన కదా ఆయన అప్రూవల్, పీరియాడిక్ రికన్సిలేషన్ ఇవన్నీ. అండ్ హౌ వి డూ ఇన్ రియల్ టైమ్. మన రియల్ టైమ్ లో ఎలా చేస్తాం చూద్దాం. సో బ్యాలెన్సెస్ అన్ని ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనం చేసే యాక్టివిటీ అన్న. అంటే ఇప్పుడు వర్క్ డే +4 నాడు బ్యాలెన్సెస్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ వర్క్ డే +5 అండ్ వర్క్ డే +6 వచ్చేసి మనం ఎంఐఎస్ రిపోర్ట్లు కొన్ని ప్రిపేర్ చేస్తాం. ఇది మనకి ఇప్పుడు కాదు, మనకు రేపు మనకు ముందు ఈ ఎంఐఎస్ రిపోర్ట్లు ఏమేం చేస్తామో వర్క్ డే +5 వర్క్ డే +6 అని చెప్తాం. సో వర్క్ డే +7 మనం స్టార్ట్ చేస్తాం ఈ వర్క్. బిఎస్ఆర్ వర్క్ అంటే వర్క్ డే +7 అంటే ఎప్పుడు వస్తుంది? సెకండ్ వీక్ వస్తుంది. అవునా? సో మీకు 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 హెచ్ఆర్ డిస్కషన్ పీడిఎఫ్ పంపించానా నేను? పంపిస్తే ఒకవేళ పంపించకుంటే పంపిస్తా. ఒకవేళ పంపించి ఉంటే అందులో సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ నేను ఒకటే పాయింట్ రాస్తాను, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ అని. అంటే ఈ సెకండ్ వీక్ లో స్టార్ట్ చేస్తున్నా అంటే ఈ వర్క్ డే 7 నాడు స్టార్ట్ చేస్తున్నాను. వర్క్ డే 7 అయినా వర్క్ డే 8 అయినా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మనం ఈ వర్క్. ఇది ఎలా స్టార్ట్ చేస్తామంటే మనము మనము ఈ బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్స్ అన్ని చేయడానికి ఒక టూల్ యూజ్ చేస్తాం. అదే బ్లాక్ లైన్. 95% కంపెనీస్ ఇప్పుడు ఎంఎన్సీలు అన్ని రికన్సిలేషన్ ఏదైనా ఐ మీన్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ చేయడానికి సారీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ చేయడానికి బ్లాక్ లైన్ టూల్ యూజ్ చేస్తున్నాయి. సో వాళ్ళు మినిమం ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. వీళ్ళకి బ్లాక్ లైన్ టూల్ యూజ్ చేయడం వచ్చా లేదా అని. సో నేను అది నేర్పిస్తాను మీకు. అది సింపులే, అంటే మీకు స్టెప్స్ తెలవడం ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ రికన్సిలేషన్ అప్లోడ్ చేయని అంటారు. సో మీరు తెలుసు అని చెప్పినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చేయకుండా మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. సో నేను ఆ టూల్ ఎలా యూజ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను. సో బ్లాక్ లైన్ టూల్ 95% కంపెనీ అంటే మన ఈ బ్లాక్ లైన్ టూల్ లో మనకు అందరికి అకౌంట్స్ ఉంటాయి కదా. సో వర్క్ డే +7 నాడు ఏమవుతుందంటే ఈ అకౌంట్ లోకి కొన్ని అకౌంట్స్ వచ్చి అసైన్ అయిపోతాయి మన నేమ్ మీద. కొన్ని అకౌంట్స్ అసైన్ అవుతాయి. ఓకే. ఆ అసైన్ అయిన అకౌంట్స్ కి మనం ఆ పీరియడ్ లో మనం రికన్సిలేషన్స్ అనేది చేయాలి. ఓకే. సో కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందిగా? హలో. మీరు ఆ సింబల్ ఇచ్చినా నాకు కనిపించదు బ్రో, ఎందుకంటే నేను వేరే స్క్రీన్ మీద ఉంటా కదా.
సో, నేనేమంటున్నా ఇప్పుడు బ్లాక్ లైన్ రికన్సిలియేషన్‌లో మనకు నేమ్ కింద అసైన్ అవుతాయి అని అన్నా గదా! ఫస్ట్ స్టెప్పే. రికన్సిలియేషన్ ఫస్ట్ స్టెప్పే అది. అంటే ఇదే. ఇది బ్లాక్ లైన్ టూల్‌లో ఫస్ట్ అంటే ఇంటర్‌ఫేస్ మీకిలా ఉంటదన్నట్టు. సో, చూడండి. మీకు ఫస్ట్ ఇట్లా బ్లాక్ లైన్ రికన్సిలియేషన్ ఓపెన్ చేయంగానే మీకు ఇలా అసైన్ అయితాయి. నాట్ ప్రిపేర్డ్ అని. ఇక్కడ 46, 41 ఉందా? అంటే నువ్వు ఆ పీరియడ్ నాడు ఇగో చూడండి. డ్యూ డేట్ వచ్చేసి 7, 8 వీళ్ళ దగ్గర డ్యూ డేట్ వచ్చేసరికి మరి ఈ కీ రికన్సిలియేషన్‌కి మన 8 డెడ్‌లైన్ ఇచ్చినట్టున్నాడు. కాకపోతే నాన్ కీకి చూడండి మీరు 22nd వరకు ఇచ్చిండు టైమ్. అంటే మేబీ కొందరు డ్యూ డే ఐ మీన్ కీకొచ్చేసరికి 1, 2 డేస్‌లోనే కంప్లీట్ చేయాలి అని అంటారు. అది చాలా రేరు. నేనంత ఇబ్బంది పడనవసరం లేదు. మా దగ్గరైతే 1 వీక్ టైమ్ ఇస్తారు. సెకండ్ వీక్ మొత్తం టైమ్ ఇస్తారు. కాకపోతే థర్డ్ వీక్ మీరు చూడండి ఇక్కడ 22 వచ్చేసి నాన్ కీకి ఇచ్చిండ్రు. సో, నేను ఇందులో నోట్స్‌లో ఉంటది. కీ, నాన్ కీ అంటే ఏందో గూడా. సో, మనం సెకండ్ వీక్ వరకు చేస్తాం అనే దానికి ప్రూఫ్ అంతే ఇక్కడ నేను చూపించాలనుకునేది. సో, మీకిలా అసైన్ అయితాయి. ఏది నాట్ ప్రిపేర్డ్ అనంటే మనకు అసైన్ అయినాయి. మనం ఇంకా స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కంప్లీట్ చేయలేదు. ఇలా అసైన్ అయిన వాటికి మనము రికన్సిలియేషన్ కంప్లీట్ చేసి మనం ఇది బ్లాక్ లైన్ టూల్. ఈ బ్లాక్ లైన్ టూల్‌లో సబ్మిట్ చేస్తే అంటే ఏదైతే రికన్సిలియేషన్ అంటే ఆ సపోర్టింగ్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఒక ఎక్సెల్ ఫార్మాట్‌లో మనం అంతా చేస్తే దాన్ని వచ్చి ఈ బ్లాక్ లైన్ టూల్ ఇది ఓపెన్ చేసి మనం సబ్మిట్ చేస్తే దీన్ని మనం మేనేజర్ రివ్యూ చేసి అప్రూవ్ చేస్తాడు. ఆ అప్రూవ్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ అయినట్టు. ఇక్కడ అదే ఉంటది మనకు కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ రికన్సిలియేషన్ అంటే ఆ ఎక్సెల్ ఫార్మాట్‌లో ప్రిపేర్ చేయడం అన్నట్టు. ఆ ఎక్సెల్ ఫార్మాట్ కూడా చూపిస్తా. మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతది బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ అనేది. అండ్ రివ్యూ అన్నప్పుడు అంటే ఇందులోకే మన మేనేజర్ కూడా ఇందులో యాక్సెస్ ఉంటది. ఆయన ఓపెన్ చేసేసి మనం కరెక్ట్‌గా చేసినామా లేదా అని చూసి అప్రూవ్ కొట్టేస్తాడు. చూస్తే అప్రూవ్డ్, రివ్యూడ్ అని వస్తది. రివ్యూడ్. తర్వాత లాస్ట్‌కి మాత్రం రివ్యూ చేసిన తర్వాత ఆయన సర్టిఫై చేస్తారన్నట్టు. ఆయన సర్టిఫై చేసినందుకు కంప్లీటెడ్ ఇవన్నీ బకెట్స్. అప్రూవ్డ్ బకెట్, రివ్యూడ్ బకెట్, సర్టిఫికేషన్ బకెట్, కంప్లీటెడ్ బకెట్ ఇవన్నీ బకెట్స్ అన్నట్టు. ఈ బకెట్స్‌లో కూడా అయిపోతది. ఒక్కసారి కంప్లీట్ అయినయన్నీ అంటే ఆయన రివ్యూ చేసి సర్టిఫై చేసినయన్నీ కంప్లీటెడ్ బకెట్‌లో పడిపోతాయి. కంప్లీటెడ్ బకెట్‌లో పడితేనే నీ ఆ రికన్సిలియేషన్ కంప్లీట్ అయినట్టు. ఈ బకెట్‌లోకి రానంత వరకు నీకు ఎవ్రీ డే మెయిల్స్ వస్తూనే ఉంటాయి. నీకు మీ మేనేజర్‌కి. సో అండ్ సో రికన్సిలియేషన్ చెయ్యాలి. నువ్వు ఇంతవరకు చేయలేదు. చెయ్యాలి, చేయలేదు. చేయాలి, చేయలేదు. ఇదే మెయిల్స్ మనకు రిపీటెడ్‌గా వస్తున్నాయి. ఏది కంప్లీటెడ్ బకెట్‌లో వచ్చేసరికి. సో ఇది మనం మీకు రియల్ టైమ్‌లో పోయినాక ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు. సో మీకు ఈ రికన్సిలియేషన్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అదే నేర్పిస్తా. సో ఫస్ట్ స్టెప్‌లో మీకు అసైన్ అయితాయి అని అన్నా. ఆ తర్వాత ఏం చేయాలి? ఏ అకౌంట్ అయితే ఇక్కడ మీకు క్లియర్‌గా రాసినా కదా! హ్మ్. చూడండి. As an R2R accountant, we will perform the balance sheet account reconciliation activity in the second week of the month. Okay? And we usually do this activity after the book close. Yes. After the book after the books are closed on workday 5. సో ఇక్కడ ఎగ్జాంపుల్‌లో వర్క్‌డే 5 అని తీసుకుందాం. బుక్స్ వర్క్‌డే 5 నాడు క్లోజ్ అయిపోతాయని. అండ్ ఆ తర్వాత ఏమైతదంట? వి విల్ హావ్ ఎ డిస్కషన్ ఆన్ బ్యాలెన్స్ షీట్ వేర్ వి ఐడెంటిఫై ద అకౌంట్స్ ఫర్ విచ్ రికన్సిలియేషన్స్ టు బి ప్రిపేర్డ్. అంటే ఏంది? మన బుక్స్ అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకొక డిస్కషన్ అయితది. ఎవరెవరికి మన లీడ్‌కైనా, మన లీడ్‌తోని, మేనేజర్ తోటి, మన కంట్రోలర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళతోటి అంటే హెడ్స్, ఫైనాన్స్‌లో హెడ్స్ మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. అందరు ఆ డిస్కషన్ ఏంటిదంటే అకౌంట్స్‌కి బ్యాలెన్స్ షీట్‌లో అకౌంట్స్‌కి నువ్వు రికన్సిలియేషన్ అనేది ప్రిపేర్ చేయాలి అని చెప్తారు. డిసైడ్ చేస్తారు. సో జనరల్లీ ది మీటింగ్ విల్ బి బిట్వీన్ అవర్ లీడ్స్ అండ్ కంట్రోలర్స్. మీకు ఒక్కసారి ఎప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మన టీమ్‌లో ఎవరెవరు ఎట్లుంటారు? అంటే మీరు రియల్ టైమ్‌లో చెప్పుకుంటారు గదా! ఇప్పుడు నేను కంట్రోలర్స్ అన్నా మీకు ఇది కొత్త పదం అయిపోతుంది. సో, అసలు స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? ఇదనేది ఒకసారి చెప్తా. మీరు అదే స్ట్రక్చర్ గుర్తుంచుకొని మీరు చేసిన కంపెనీలో అదే ఉన్నదని చెప్పుకోండి. వేరే ప్రతి ఒక్క కంపెనీలో చేంజ్ అయితది. నేను మా కంపెనీలో ఉన్నట్టు ప్రతి ఒక్క కంపెనీలో ఉంటదని గాదు. ప్రతి ఒక్క కంపెనీలో చేంజ్ అయితది.
కాకపోతే మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రం మీ మైండ్‌లో ఒకటుండాలి గాబట్టి, నేను మా కంపెనీలో ఎలా ఉంటది అని జెప్తా. ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నా బ్యాలన్స్ షీట్ డిస్కషన్ అనేది జరుగుతది. బ్యాలన్స్ షీట్ డిస్కషన్‌ని బ్యాలన్స్ షీట్ రివ్యూ అని గూడా అంటారు. ఇదే డిస్కషన్‌ని రివ్యూ అని గూడా అంటారు. సో, అక్కడ ఏమంటున్నా ఇన్ దిస్ డిస్కషన్ ద అకౌంట్స్ ఆర్ సెగ్రిగేటెడ్ ఇంటూ 2 టైప్స్. సో, నీకు ఫస్ట్ బ్యాలన్స్ షీట్ అకౌంట్ డిస్కషన్‌లో నీకు ఫస్ట్ ఏం జేస్తారన్నా అకౌంట్స్ ఐడెంటిఫై జేస్తారు అన్న. ఆ ఐడెంటిఫై చేసే అకౌంట్స్‌లో మీకు ఏ అకౌంట్స్‌కి నువ్వు బ్యాలన్స్ షీట్ రికన్సిలియేషన్ ప్రిపేర్ చేయాలి అనేది ఐడెంటిఫై చేస్తారు. అన్ని అకౌంట్స్‌కి చేయరండి. మనకు బ్యాలన్స్ షీట్‌లో కొన్ని వందల అకౌంట్స్ ఉంటాయి. అన్ని అకౌంట్స్ ఇప్పుడు మీరు చూస్తే హ్మ్. చూడండి. ఇక్కడ మొత్తం ఎన్ని అకౌంట్స్ అంటే అసైన్ అయినాయి? ఆహ్, ఈ ఈ టోటల్ చూడు. టోటల్ 80 అకౌంట్స్ అసైన్ అయినాయి. ఇది ఒక్కందే. చూడండి మైన్ అంటే ఒక్కడే. టీమ్ మళ్ళా వేరే ఉంటది. మైన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నాది కూడా కాదు. ఇది ఎవరిదో పాపం. సో, పాపం ఆయనకి 80 అసైన్ అయినాయి. 80 అసైన్ అయినాయి. మళ్ళా టీమ్ వెళ్లి చూస్తే వాడికొక్కనికే 80 అసైన్ అయితే టీమ్‌లా 7, 8 మంది ఉంటారు ఆ టీమ్‌ల. సో, మీరు చూడండి. 80 ఇంటూ యావరేజ్‌గా ఐదుగురు ఉన్నారనుకున్నా కూడా సో, 400 అకౌంట్స్ ఉంటున్నాయి బ్యాలన్స్ షీట్‌లో. అకౌంట్స్‌గా ప్రిపేర్ చేయాలి. సో, వాళ్ళేంది సో, ఇది చూస్తే డ్యూ డేట్ ఆ! మీకు మంచి ఎగ్జాంపుల్ అండి. చూడండి. అసలు అనుకోకుండా దొరికింది. జూలై 8, జూలై 22 అంటే జూలై 8, జూలై 22 అంటే చేసేదేమో జూన్ పీరియడ్‌కి అన్నట్టు. అవునా? కరెక్టా? జూన్ పీరియడ్ ఏంటిది? క్వార్టర్ క్లోజ్. క్వార్టర్ క్లోజ్. కదా! క్వార్టర్ క్లోజ్ కాబట్టి చూడండి కీ ఉన్నాయి, నాన్ కీ ఉన్నాయి. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపులే అది. సో, అకౌంట్స్ అనేటివి సెగ్రిగేట్ చేస్తారు అని ఏ అకౌంట్స్‌కి ప్రిపేర్ చేయాలి అని ఐడెంటిఫై చేస్తారు. అనేది ఫస్ట్ పాయింట్ అయితే, ఆ అకౌంట్స్‌లో ఒక సెగ్రిగేషన్ ఒక నేచర్‌కి సెగ్రిగేషన్ ఉంటది. అదే కీ అకౌంట్ నేచర్ కింద, నాన్ కీ అకౌంట్ కింద సెగ్రిగేట్ చేస్తారు. 2 టైప్స్ కింద. ఏది ఆ బ్యాలన్స్ షీట్ రివ్యూలో. కీ అకౌంట్ అని, నాన్ కీ అకౌంట్ అని బ్యాలన్స్ షీట్ రికన్సిలియేషన్ ఏది ప్రిపేర్ చేయాలి అనేది ఫస్ట్ స్టెప్ అయినా, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కీ అకౌంట్ కింద, నాన్ కీ అకౌంట్ కింద వాటిని డివైడ్ చేస్తారు. అసలు కీ అకౌంట్, నాన్ కీ అకౌంట్ అంటే ఏంది? కీ అకౌంట్ అంటే కీ అకౌంట్ ఆర్ ద దో కీ అకౌంట్స్ ఆర్ దోస్ అకౌంట్స్ ఫర్ విచ్ వి ప్రిపేర్ ద రికన్సిలియేషన్ ఫర్ ఎవ్రీ మంత్. అంటే ఏంది? కీ అకౌంట్‌కైతే మనం ఎవ్రీ మంత్ ఏదైతే కీ అకౌంట్ కేటగరీలో పడతదో నువ్వు బ్యాలన్స్ షీట్ రివ్యూ చేసినప్పుడు, ఆ అకౌంట్‌కు నువ్వు ఎవ్రీ మంత్ రికన్సిలియేషన్ చేయాల్సిందే. అంటే నథింగ్ బట్ ఈ మంత్ ఒకవేళ ఒక అకౌంట్ కీ అకౌంట్‌లో పడిందనుకోండి. దానికి ఈ మంత్‌లో రికన్సిలియేషన్ చేయాలి అన్నట్టు. అంతేగాని ఈ మంత్‌లో కీలో పడింది గదా! అని నువ్వు దాన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ రిపీటెడ్‌గా చేస్తుండుడు గాదు. అంటే నెక్స్ట్ మంత్ గూడా అది కీ అకౌంట్‌లోనే ఉండాల. నాన్ కీ అకౌంట్ అంటే ఏంది? నాన్ కీ అకౌంట్స్. నాన్ కీ అకౌంట్స్ ఆర్ దోస్ అకౌంట్స్ ఫర్ విచ్ వి ప్రిపేర్ రికన్సిలియేషన్ ఫర్ ఎవ్రీ క్వార్టర్ క్లోజ్. అంటే ఒకళ్ళు నాన్ కీ అకౌంట్ కింద దాన్ని ఐడెంటిఫై చేస్తారు. బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ ప్రిపేర్ చేయాలి అని అంటున్నారు. కాకపోతే అది నాన్ కీ అకౌంట్ కేటగరీలో పడిపోయింది అంతే. సో, నాన్ కీ అకౌంట్ కేటగరీలో పడిపోతే ఏందంటే, దానికి నువ్వు ఓన్లీ క్వార్టర్ క్లోజ్ టైమ్‌లోనే రికన్సిలియేషన్ చేయాలని. అదే మిగతా వాటికైతే నువ్వు కీ అకౌంట్ అయితే ఎవ్రీ మంత్ రికన్సిలియేషన్ చేయాలి. అందుకే మీరు చూస్తే ఇక్కడ కీ అకౌంట్‌లో ఒక 40 ఉన్నాయి. కీ అకౌంట్‌లో ఒక 16 ఉన్నాయి. నాన్ కీ గూడా ఉన్నాయి. ఎందుకు? నాన్ కీ అంతగనం ఎందుకున్నాయి? వాడు చేసేదేమో జూన్ పీరియడ్ చేస్తున్నాడు. జూన్ పీరియడ్ అంటే క్వార్టర్ క్లోజ్ అంటే సిక్స్త్ మంత్. ఫస్ట్ క్వార్టర్ క్లోజ్ మార్చ్. జాన్, ఫెబ్, మార్చ్. నెక్స్ట్ క్వార్టర్ క్లోజ్ ఎప్పుడు? ఏప్రిల్, మే, జూన్. సో, జూన్ క్లోజ్‌కి నువ్వు జూలైలో చేస్తావు కాబట్టి, జూలైలో అందుకే అంతగనం ఉన్నాయి. సో, వేరే ఏమన్నా జూన్ పీరియడ్‌కి దొరికిందేమన్నా ఉంటే చూస్తావా అండి?
ఇది కూడా నాన్ కీనే. సో ఓకే. పర్లేదులెండి. సో ఇలా నాన్ కే అయితేనేమో మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఒకవేళ అది నాన్ కే అయితేనేమో దాన్ని మాక్సిమం కేసుల్లో ఆహ్, దాన్ని సారీ నాన్ కే అయితే క్వార్టర్ క్లోజ్ టైమ్‌లోనే దాన్ని ప్రిపేర్ చేస్తారు రికన్సిలియేషను. ఒకవేళ కీ అయితే మాత్రం దాన్ని ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేయాల్సి వస్తది. ఓకే. సో నెక్స్ట్ పాయింట్. వై? ఎందుకు? ఎందుకు అలానే? ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్ వి విల్ హావ్ ది క్వార్టర్లీ ఆడిట్. సో ఫర్ ద ఆడిటర్స్ రిక్వైర్మెంట్ వి హావ్ టు ప్రిపేర్ ద రికన్సిలియేషన్ ఫర్ ఎవ్రీ అకౌంట్ రిగార్డ్‌లెస్ ఆఫ్ టైప్ ఆఫ్ అకౌంట్స్. అంటే ఏమంటున్నాడు? బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ యొక్క మెయిన్ పర్పసే నువ్వు అది సపోర్టింగ్స్ ఏమున్నాయనేది గ్యాదర్ చేసి ఇంటర్నల్‌గా ఎప్పుడైనా అకౌంట్స్‌లో డౌట్ వచ్చినప్పుడు నువ్వు ఆ సపోర్టింగ్స్ చెక్ చేసి చూసుకుంటావు. ఇప్పుడు ఏదైనా అకౌంట్స్‌లో అరే! ఈ బ్యాలెన్స్ ఎందుకుంది అని నువ్వు చెక్ జేసుకోవాలి అని అనుకుంటే, నువ్వేం జేస్తావు? ఆ లోపలికెళ్తావు. ఆ ఎంట్రీ ఎందుకు పడ్డది? అసలు సపోర్టింగ్స్ ఏంటి? దానికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెక్ జేసుకుంటావు గదా! సో, అలా చెక్ జేసుకోవాలంటే నీకు సపోర్టింగ్స్ అనేది ఉండాలి. ఆ సపోర్టింగ్స్ అంటే ఏంటిది? ఈ రికన్సిలియేషన్ ప్రిపేర్ చేయడం. బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ ప్రిపేర్ చేయడమే మెయిన్ పర్పసు. ఆ ఎంట్రీస్ ఏమేమి పడ్డాయి అనేది సపోర్టింగ్స్ ప్రిపేర్ చేయడం. అంతేనా? సో, ఆ సర్వ్ చేస్తున్నదంటే నువ్వు ఇంటర్నల్‌గా కావాలంటే ఎప్పుడైనా చేయొచ్చు. ఇలా ఎవరు చెక్ చేస్తారు? మామూలుగా ఇంటర్నల్‌గా అవసరమైనప్పుడు చెక్ చేసేది ఓకే. ఫైన్. కాకపోతే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ రెగ్యులర్‌గా చేసేది ఎవరుంటారు? బయట నుంచి వచ్చే ఆడిటర్స్ ఉంటారు. ఈ ఆడిటర్స్ వాళ్ళ పనే అది. ఒక అకౌంట్ ఇప్పుడు మనమంటే డౌట్ వచ్చినప్పుడు చూస్తాం. వాళ్ళేంది రావడమే అంటే డౌట్‌తోనని రారు. వాళ్ళ వాళ్ళ పర్పసే చెక్ చేయడం అన్నట్టు. బుక్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేసిల్లా లేదా అన్నది చెక్ చేయడం. సో, వాళ్ళొచ్చి ప్రతి ఒక్క అకౌంట్‌లో ఈ ఎంట్రీస్ పోస్ట్ గానికి సపోర్టింగ్స్ ఏంది అని మనల్ని అడుగుతూనే ఉంటారు. సో, ఇట్లా ఈ ఎంఎన్‌సీలలో మనల్ని అడుగుతారంటే ఎంఎన్‌సీలలో ప్రతి ఒక్కసారి మన మామూలుగా చిన్న కంపెనీలలో ఆడిట్‌కి వెళ్ళినప్పుడు మనం సీఏ ఫామ్‌లో ఎవరైనా ఉండి చేసిన వాళ్ళు, మేము ఆడిట్‌కి వెళ్ళినప్పుడు ఏముంటదంటే, మా దగ్గర ఒక అకౌంటెంట్ కూర్చుంటాడు. మేము ఏది అడిగినా కూడా వాడు మాకు తెచ్చి ఇస్తాడన్నట్టు. చిన్న కంపెనీ అయితే. పెద్ద కంపెనీ అయినా కూడా మనకు రెగ్యులర్‌గా అవైలబిలిటీలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంఎన్‌సీలలో ఏందంటే, ఇప్పుడు లక్షల కోట్లు ఇప్పుడు మా టర్నోవర్ అని చెప్పాను కదా! మాది 12,00,000 కోట్లని. ఇప్పుడు ఇంత టర్నోవర్ చేసేటప్పుడు మాకు కేపీఎంజీ వాళ్ళు ఆడిటర్స్. వీళ్ళొచ్చి ప్రతిసారి బ్రో ఈ అకౌంట్‌లో ఏముంటది? ఈ అకౌంట్‌లో ఏముంటది? అని అడుగుతారా? అడగరు. సో, అందుకనే వాళ్ళు మనతోని రెగ్యులర్‌గా మనల్ని గెలక్కుండా ఉండనీకే మనం ఈ బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళ ఆ బ్లాక్‌లలో అప్‌లోడ్ చేసేస్తాం. సో, వీళ్ళేం చేస్తారనంటే ఈ ఆడిటర్స్ వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకు బ్లాక్ లైన్ అకౌంట్ టూల్ యాక్సెస్ కూడా ఇచ్చరు మన కంపెనీది. మన కంపెనీ యాక్సెస్ కూడా ఇచ్చేస్తారు. యాక్సెస్ ఇచ్చినప్పుడు ఏందంటే వాళ్ళకేదైనా అకౌంట్‌లో డౌట్ వచ్చిందనుకోండి. ఇప్పుడు జూన్ పీరియడ్‌కి ఏప్రిల్ పీరియడ్, మే పీరియడ్, జూన్ పీరియడ్ కంప్లీట్ చేసేసి పెట్టేస్తాం క్వార్టర్ క్లోజ్. వాళ్ళకేదైనా డౌట్ వచ్చిందా అంతే. వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం కాబట్టి వాళ్ళు ఆ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు బ్లాక్ లైన్‌లో. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ ఎంట్రీస్ పోస్ట్ గానికి సపోర్టింగ్స్ ఏం ప్రిపేర్ చేసినాం అనేది వాళ్ళే చూసి ఓకే. సపోర్టింగ్స్ కరెక్టే ఉన్నాయి. సో, ఎంట్రీ కూడా కరెక్టే. మనకొచ్చే డౌట్ కరెక్ట్ కాదు అని డిసైడ్ అయిపోతారన్నట్టు. అలా. వాళ్ళ పర్పస్ కోసమని వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు వాళ్ళకెక్కడ డౌటొస్తదో తెలీదు గదా! సో, వాళ్ళకి డౌటొచ్చిన అకౌంటే చేయాలంటే కుదరని పని గదా! సో, అందుకని క్వార్టర్ క్లోజ్ నాడు మాత్రం మనం అన్ని అకౌంట్స్‌కి మనం రికన్సిలియేషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే. అందుకే. మన కీ, నాన్ కీ ప్రిపేర్ చేసేదే అప్పుడు అందుకు. ఓకే. హౌ డు దే డిసైడ్ ఆన్ కీ అండ్ నాన్ కీ? సో, మీ లీడ్స్ కీ అండ్ నాన్ కీ పెడతారు అని అన్నా. తర్వాత వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు? కీ అండ్ నాన్ కీ అనేది? సో చూడండి. మనకి కీ అండ్ ఆర్‌కే ఎలా డిసైడ్ అయితారంటే, మనకి ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ షీట్ రివ్యూ మీటింగ్‌లలో ప్రతి ఒక్క అకౌంట్‌ని చెక్ చేస్తారు. ఎలా చెక్ చేస్తారంటే, ఆ ప్రీవియస్ బ్యాలెన్స్‌తోనైనా కంపేర్ చేస్తారు. చూడండి. ఇన్ ద బ్యాలెన్స్ షీట్ రివ్యూ మీటింగ్, దిస్ అగ్రిగేషన్ విల్ బి డన్. ఓకే. అండ్ మనం అంటే మీరే ఉన్నట్టు చెప్పుకోనికి. లేకుంటే మన లీడ్స్ ఎట్లా చేస్తారంటే, దే విల్ కంపేర్ అండ్ అనలైజ్ ది బ్యాలెన్సెస్ ఇన్ ఎవ్రీ అకౌంట్ విత్ ఇట్స్ ప్రీవియస్ మంత్ బ్యాలెన్స్. ఆర్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 మంత్స్ బ్యాలెన్స్. అంటే ఏంటిది? కంపారిజన్ అనేది ఉంటది. ఊరికే వాళ్ళు డైరెక్ట్ డిసైడ్ అయిపోరు. వాళ్ళ అకౌంట్ నచ్చకనో వాళ్ళు డిసైడ్ అయిపోరు. అది రికన్సిలియేషన్‌లో నాన్ కీ చేద్దామా? కీ చేద్దామా అని. సో, వీళ్ళకెలా ఉంటదంటే, ఇప్పుడు మన బ్యాలెన్స్ షీట్ అనుకోండి రివ్యూ ఇదొక టెంప్లేట్ అనుకుంటే,
ఈ అకౌంట్ తీసుకుంటారు. ప్రతి ఒక్క అకౌంట్ ఇక్కడ ప్రతి ఒక్క అకౌంట్ ఉంటది. అండ్ బ్యాలెన్స్ ఉంది. మళ్ళా ఇది జూన్ పీరియడ్ బ్యాలెన్స్. జూన్ పీరియడ్ లో బుక్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చిన బ్యాలెన్స్. ఇదేమో ప్రీవియస్ మంత్ అంటే మే మంత్. ఇదన్నా తీసుకుంటారు. లేదు అంటే సారీ, లేదు కాదు. మీకు టెంప్లెట్ ఎలా ఉంటుందో చెప్తున్నా. ఇక్కడ సరిపోయేటట్లేదు, కాకపోతే చూడండి. మనం ప్రిపేర్ చేసేది ఎంఎస్ ఎక్సెల్ కాబట్టి ఎన్ని కాలమ్స్ అన్న పెట్టుకోవచ్చు. మనం పేపర్లో రాసినప్పుడు మనకి ఇబ్బంది. పర్టికులర్స్ లో అకౌంట్, తర్వాత జూన్ పీరియడ్ బ్యాలెన్స్, తర్వాత మే పీరియడ్, తర్వాత ఏప్రిల్, అండ్ ఇందులో శాలరీ అకౌంట్ అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్. జూన్ పీరియడ్ లో ఒక 10,000 ఉన్నది, మే పీరియడ్ లో ఒక 8,000 ఉన్నది, ఏప్రిల్లో ఒక 9,000 ఉన్నది, అండ్ ఇంకెప్పుడు తీసుకుంటాం మార్చ్లో ఒక 8,500 ఉన్నది. ఎగ్జాంపుల్, యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 months. సో తీసుకుంటే ఎంత? 8,500, 24,500 ప్లస్ ఒక 1,000, 25,500 డివైడెడ్ బై 3. సో అదొక 8,750 సంథింగ్ ఏదో వస్తుంది ఎగ్జాంపుల్. అండ్ వేరియన్స్, ఓకే, ఈ వేరియన్స్ అని ఉంటుంది. మీరు చూస్తే నేను ఇక్కడ శాలరీ అనేది రాసిన, ఇక్కడ రెంట్ కూడా రాస్తా. సో అదొక 5,000, 3,000, 3,200, 3,600, యావరేజ్ ఆఫ్ 3, 9,800 అంటే 3,300. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, నేను 2 అకౌంట్ చూస్తున్నా. ఓకే, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ లో కీ నాన్ కి ఎలా సెగ్రిగేట్ చేస్తారు అనేది మనకి ఇక్కడ పాయింట్. సో శాలరీ అకౌంట్, శాలరీ పేయబుల్ అండి, శాలరీ పేయబుల్, రెంట్ పేయబుల్, ఇవే బ్యాలెన్స్ షీట్ అకౌంట్లు. ఓకే, వాళ్ళు ఏదైతే ప్రతి ఒక్క అకౌంట్ని ఇలా ఓపెన్ చేసుకున్నారు, మన ఎక్సెల్ ఇలా కనిపిస్తుంది. వాళ్ళు మన జూన్ పీరియడ్ బ్యాలెన్స్ ఫస్ట్ చూస్తారు. చూసి ఏదన్నా ఒక్కటే ఫాలో అవుతారు. ఐదర్ ప్రీవియస్ మంత్ తోనన్నా కంపేర్ చేస్తారు, లేదు అని అంటే మాత్రం యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 months బ్యాలెన్స్ తోనన్నా కంపేర్ చేస్తారు. అంటే ఈ రెండింటితోనన్నా కంపారిజన్ ఉంటుంది, లేదు అంటే మాత్రం జూన్ పీరియడ్ కి యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 periods కన్నా కంపారిజన్ ఉంటుంది. కంపేర్ చేసి వేరియన్స్ అనేది ఎంత ఉన్నది, వేరియన్స్ అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 months అని తీసుకుంటున్నా. ఓకే, సో 10,000 మైనస్ 8,750 ఎంత? 1,250. ఇక్కడ 5,000 మైనస్ 3,300 ఎంత? 1,700. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏమంటదంటే వీళ్ళొక ప్రతి ఒక్క డిసిషన్ అనేది థ్రెషోల్డ్ లిమిట్ మీద ఆధారపడి ఉంటుంది. థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఏంటంటే ఇది ఒక మెటీరియాలిటీ కాన్సెప్ట్ కింద బేస్ అయి ఉంటుంది. మెటీరియాలిటీ అనేది. సో మీకు అంతగానం అవసరం లేదు, కాకపోతే జస్ట్ ఒక థ్రెషోల్డ్ లిమిట్ అనేది తెలుసుకోండి. థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఏంటంటే ఈ లిమిట్ కంటే దాటింది అనుకోండి, నువ్వు ఏదైతే డిసిజన్ తీసుకుందాం అనుకుంటున్నావో ఆ డిసిజన్ తీసుకోవచ్చు. ఏది ఇక్కడ బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ లో ఈ లిమిట్ దాటనంత వరకు నువ్వేం కాదు. ఈ లిమిట్ దాటితేనే నువ్వు ఏదైతే కీ ఆర్ నాన్ కీ అనేది అగ్రిగేట్ చేద్దాం అనుకుంటున్నావు అది చేయవచ్చు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్లో ప్రతి ఒక్క అకౌంట్కి 20% కంటే చేంజ్ అనేది ఉండద్దు అని అనుకుందాం. థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి 20%. ఓకే, సో ఇక్కడ వేరియన్స్ పర్సంటేజ్ వచ్చేసి 20% కంటే ఎక్కువ ఉండద్దు. ఏదికి? ఈ మంత్ ఈ రెండు పీరియడ్లకు కంపారిజన్ చేస్తుంటే. ఓకే, నువ్వు ఏదన్నా కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన దాంట్లో ఫ్రైట్ ఎక్స్పెన్సెస్ అనేవి వచ్చినాయి. సో ఫ్రైట్ ఎక్స్పెన్సెస్ నాకు పోయిన మంత్ 10,000 ఉన్నాయి, ఓన్లీ ఒక లాస్ట్ పీరియడ్తో కంపేర్ చేసుకుంటే. సో నేను థ్రెషోల్డ్ లిమిట్ అని పెట్టుకుంటే, థ్రెషోల్డ్ లిమిట్ ఎంత పెట్టుకుంటున్నా? 20% పెట్టుకుంటున్నా. ఓకే, సో అంటే ఏంటిది?
ఈ 10,000 కంటే నెక్స్ట్ మంత్ బ్యాలెన్స్ నాకు ఇది మే మంత్ అనుకుంటే జూన్ మంత్ బ్యాలెన్స్ వచ్చేసి 20% థ్రెషోల్డ్ లిమిట్ ఐదర్ మైనస్ ఆర్ ప్లస్ రెండింటిని కన్సిడర్ చేసుకుంటది. అంటే ఐదర్ 8,000 12,000 8,000 మైనస్ ఆర్ 8,000 ప్లస్ చేస్తే ఈ రెండింటి మధ్యలో ఉండాలి బ్యాలెన్స్. సో నెక్స్ట్ మంత్ బ్యాలెన్స్ ఒకవేళ 9,000 వచ్చింది అనుకో, 9,000 అంటే ఎంత? 10,000 ఇస్ ద డిఫరెన్స్ కాదు, వచ్చి 1,000 ఇస్ ద డిఫరెన్స్. సో నాకు థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి 20% అంటే 2,000 కదా, అండ్ 1,000 డిఫరెన్స్ ఉంది. సో ఇది బిలో ద థ్రెషోల్డ్ లిమిట్ అన్నట్టు. ఒకవేళ ఈసారి 7,000 ఉంది బ్యాలెన్స్ ఫ్లైట్, సో నాకు థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి 2,000, సో 3,000 ఉన్నది. సో ఇది కీ అకౌంట్ కింద పెట్టేస్తారు, ఎందుకంటే థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని కీ అకౌంట్ కింద మూవ్ చేసేసి నీకు తర్వాత డైరెక్ట్ దాన్ని రికన్సిలేషన్ ప్రిపేర్ చేయని అంటారు. ఒకవేళ 1,000 ఉన్నప్పుడు ఏంది, థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉంది అది, సో దాన్ని నాన్ కీ కింద మూవ్ చేసేసి ఒకవేళ క్వార్టర్ క్లోజ్ అయితే ప్రిపేర్ అయ్యి, క్వార్టర్ క్లోజ్ కాకుంటే ప్రిపేర్ చేయొద్దు అని అంటారు. ఓకే, సో ఇదండి కీ నాన్ కీ. సో మీకు ఇది ఏం అడగకుండా ఇప్పుడు అర్థమైతే థ్రెషోల్డ్ లిమిట్ నథింగ్ బట్ కంపేర్ చేసినప్పుడు ఏదైతే వేరియన్స్ ఉన్నదో ఆ వేరియన్స్ వచ్చేసి థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నదా, థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉన్నదా. అది ఎక్కువ ఉంటేనేమో కీ కింద, ఎందుకంటే కీ అంటే ఇంపార్టెంట్ అంటారు, ఇంపార్టెంట్ అకౌంట్ కింద మూవ్ చేస్తారు. థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉంటేనేమో నాన్ కీ కింద మూవ్ చేస్తారు. నాన్ కీ అంటే నువ్వు అదంత ఇంపార్టెంట్ కాదు, అది ఓన్లీ క్వార్టర్ క్లోజ్ లోనే చేస్తే సరిపోతుందని. ఓకే, if the movement is below threshold limit, it is considered as a non-key, but depends on the nature of the business accounts of nature of the business of company. For each company there will be some set of business balance sheet accounts which are defaultly considered as a key account regardless of threshold limit. So for those accounts we have to prepare reconciliation for every month. అంటే ఏమంటున్నాడంటే మన కంపెనీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, ఏ కంపెనీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి అయినా కూడా కొన్ని బ్యాలెన్స్ షీట్ల అకౌంట్ అనేది డిఫాల్ట్ గా వాటిని కీ అకౌంట్ కింద చేసేస్తారు. కీ అకౌంట్ కింద ఒకవేళ ఆ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ని కీ అకౌంట్ కింద కన్సిడర్ చేసేస్తే డిఫాల్ట్ గా వాటిని ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేయాలి. అది మళ్ళీ రివ్యూలా మూమెంట్ ఎలా జరిగింది, ఇప్పుడు నేను జిఐటి అక్రూవల్స్ అని ఒకటి బుక్ చేస్తా, జిఐటి అక్రూవల్స్ అని. సో అది బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్. ఓకే, ఈ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ మా కంపెనీలో కీ అకౌంట్ అన్నట్టు, అది డిఫాల్ట్ గా కీ అకౌంట్. సో డిఫాల్ట్ కీ అకౌంట్ అంటే నేను ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేయాల్సిందే, అంతేగాని మళ్ళీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ డిస్కషన్ లో ఈ జిఐటి అక్రూవల్ ఎంత బ్యాలెన్స్ పోస్ట్ అయింది, ప్రీవియస్ మంత్ ఎంత అని మళ్ళీ ఏం డిస్కస్ చేయరు. సో కంపెనీ యొక్క నేచర్ బట్టి కొన్ని అకౌంట్స్ ని ఆల్రెడీ డిఫాల్ట్ గానే కీ అకౌంట్ కింద చేస్తారు, వాటిని వితౌట్ డిస్కషన్ మనం కంపల్సరీ చేయాల్సింది. కొత్త ఎప్పుడు యాడ్ అవుతాయంటే నీ రివ్యూ తర్వాత ఏవైతే కీ అకౌంట్ కింద మూవ్ అవుతాయో అప్పుడు అవి కొత్త అకౌంట్ కింద యాడ్ అవుతాయి. అంటిల్ దెన్ మనకి ఏ అకౌంట్స్ యాడ్ అయ్యో, ఓన్లీ డిఫాల్ట్ ఉన్నాయి చేస్తూ ఉంటాం. ఓకే, అది. And after finalizing the key and non-key account, those accounts will be assigned within the team and we have to prepare the reconciliation. అంటే ఏంది, ఒక్కసారి ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏమేమి ప్రిపేర్ చేయాలి మన లీడ్స్ డిసైడ్ చేసేస్తారు, అండ్ ఆ తర్వాతనే మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అసైన్డ్ అకౌంట్స్ విల్ బి రిఫ్లెక్ట్ ఇన్ ఇక చూడండి బ్లాక్ లైన్ టూల్. సో అసైన్డ్ అయిన అకౌంట్స్ మనకి ఎట్లా తెలుస్తుంది, మనకి ఏమేమి అకౌంట్స్ అసైన్ అయినాయి అనేది ఎక్కడో చూడని అవసరం లేదు, మన బ్లాక్ లైన్ టూల్ చూసుకుంటే సరిపోతుంది. Generally 90% of the companies will use BlackLine as a reconciliation tool where we prepare and submit the BSR. అంటే ఏంటి, మనం BSR లో ప్రిపేర్ చేసి సబ్మిట్ చేసే టూల్ ఒకటి ఉంటుంది కదా, అది BlackLine టూల్ అని చెప్తున్నాడు. వర్షం పడుతుందా? సో నోట్ హియర్ ప్రిపరేషన్ ఆఫ్ రికన్సిలేషన్ మీనింగ్ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. Here the reconciliation of preparation meaning preparing the reconciliation template with all the supporting documents for the balances in the respective account. అంటే మీరు ఏదైతే రికన్సిలేషన్ దేనికైతే ప్రిపేర్ చేస్తున్నారో దానికి సపోర్టింగ్స్ గ్యాదర్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్.
ఓకే. ఇది. సో, ఇంక కంప్లీట్ కాలేదు ఇది. సో, స్టెప్స్ అండ్ ప్రిపేర్. ఇది మీరు ప్రిపేర్ చేసే ముందు జరిగే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అన్నట్టు. మీకు అకౌంట్స్ ఎలా వస్తాయి? అండ్ మీరు ఏది మీ ముందు డిస్కషన్ ఏమైతది? అది. ఓకే. సో, అసలు ఎలా ప్రిపేర్ చేస్తాం? మీరు చూస్తే దిస్ ఎక్స్‌ప్లనేషన్ ఈస్ గివెన్ యాస్ పర్ హౌ ఐ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ఇంటర్వ్యూ అని అన్నా. అంటే నేను ఇంటర్వ్యూలో ఎలా చెప్తానో అదే చెప్తా. కాకపోతే రియల్ టైమ్‌లో మీకొక పిక్చర్ వచ్చేటట్టు చెప్పిన. సో, మీరిదే నేను చెప్తా మీరిదే డైరెక్ట్ మీరు బట్టి కొట్టి ఆన్సర్ చెప్పినా కూడా మీకు ఇది జాబ్ వచ్చేస్తది. బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ మీద. అండ్ మోర్ ఓవర్ బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ మీదనే మనకి ఎంఎన్‌సీలలో జాబ్స్ ఉంటాయి. ఓన్లీ బ్యాలెన్స్ షీట్ మీకు ఈవెన్ దో అది ఆర్-2-ఆర్ ప్రాసెస్ అయినా కూడా మీకు బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ మీదనే మీకు జాబ్స్ అనేటివి ఉంటాయి ప్రొఫైల్స్. సో, అట్లాంటి వాటిలలో వస్తే కూడా మంచి 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 ప్యాకేజ్‌లు ఉంటాయి. ఈవెన్ మా మా రూమ్‌మేట్ వాళ్ళ ఫ్రెండే ఒకతను డీఎస్ఎం అని సారీ. మా రూమ్‌మేట్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను డీఎస్ఎం చేస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ మన పాస్ట్ స్టూడెంట్‌ని డిలైట్‌లో ఒకరికొచ్చింది. ఏది ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలియేషన్ మీదనే. వేరేది ఏం లేదు అబ్బాయికి. అతను జస్ట్ ఇదొక్కటి ఇక్కడి నుంచి మనకు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ చెప్పినట్టు ఇది మొత్తం. చెప్తే డైరెక్ట్ ఓకే. నీకు రికన్సిలియేషన్ మీద మంచి గ్రిప్ ఉంది. కాకపోతే టూల్ ఇంకొంచెం నువ్వు నేర్చుకోవాలి అని యూడమీ, యూడమీ ఉంటది కదా! యూడమీలో బ్లాక్ లైన్ రికన్సిలియేషన్ మీద ఏమన్నా సర్టిఫికేషన్ ఉన్నదుంటే ఆ కోర్స్ చూడు. అదొక 3, 4 అవర్స్ ఉంటే ఆ కోర్స్ చూడు అని అన్నాడట. సో, అది చెప్పినప్పుడే మాకు అర్థమైపోయింది వస్తదని. సో, తర్వాత వచ్చి జాయిన్ అయ్యిండు. సో, ఇక్కడ మీరు చూడండి అక్కడ కూడా డెలాయిటోలో కూడా మాకప్పటికి తెలీదు ఏం రికన్సిలియేషన్ టూల్ అని. వాడు బ్లాక్ ఇంక్ రికగ్నైజేషన్ టూల్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. వాడు నేర్చుకోమని చెప్పాడు. మనం నేర్పించింది మోర్ దెన్ ఇనఫ్. కాకపోతే ఇంకొంచెం హై లెవెల్‌లో కూడా చేసేటందుకు ఛాన్స్ ఉంటది. అదేంటంటే ఆళ్ళ మేనేజర్ వాళ్ళకి, లీడ్ వాళ్ళకి కొంచెం ఆళ్ళు సంవత్సరాల కొద్దీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు అప్పుడప్పుడు. కొందరు ఏంటంటే నువ్వు ఎలా ప్రిపేర్ చేస్తావు? ఎలా అప్లోడ్ చేస్తావు? అని బేసిక్ క్వెషన్స్ అడిగేసి ఓకే. ఈయనకి ఈ మాత్రం తెలిస్తే సరిపోతది అని అనుకోని వాళ్ళు నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోతారు. ఓన్లీ బ్లాక్ లైన్ రికన్సిలియేషన్ మీదనే అడిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం మేబీ డెప్త్‌గా వెళ్ళొచ్చు. మీకు ఆల్రెడీ మొన్న కూడా చూపించాను ఒకటి జేడీ. అందులో కూడా ఓన్లీ బ్లాక్ లైన్ ఓన్లీ కాదు. అండ్ రికన్సిలియేషన్స్‌తో పాటు బ్లాక్ లైన్ రికన్సిలియేషన్ కూడా ఉంది. ఓకే. స్టెప్స్. ఓకే. సో, ఎలా ప్రిపేర్ చేస్తా అనేది మీరు ఇమాజిన్ చేసుకోగలిగితే చేసుకోండి. లేదు అంటే మాత్రం ఇవే స్టెప్స్ మనం మీకు మీకు ఎక్సెల్ టెంప్లేట్ పంపిస్తా కదా! ఆ ఎక్సెల్ టెంప్లేట్ పంపించినప్పుడు ఒకసారి చూపిస్తా మళ్ళీ. సో, ఫస్ట్ ఐ విల్ చెక్ ఫర్ వాట్ ఆర్ ఆల్ ద అకౌంట్స్ అసైన్డ్ ఇన్ మై బ్లాక్ లైన్ అకౌంట్. అంటే ఏమైతదండి ఫస్ట్ బ్లాక్ లైన్‌లో నాకు ఏమేమి అకౌంట్స్ అసైన్ అయినాయి అనేది చూసుకుంటా నేను. ఓకే. ఫస్ట్ స్టెప్ అది. అండ్ ఐ విల్ సెలెక్ట్ ద అకౌంట్ ఫర్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రిపేర్ ద రికన్సిలియేషన్. సో, అలా అసైన్ అయిన తర్వాత ఇగో ఏం లేదు. ఫస్ట్ నేను నా బ్లాక్ లైన్ ఓపెన్ చేసుకొని నాకు ఏమేమి అకౌంట్స్ అసైన్ అయినాయని చూసుకుంటా. ఓకే. అలా చూసుకున్న తర్వాత నేను ఇందులోకెళ్తే మీకు ఏమేమి అకౌంట్స్ అసైన్ అయినాయో మీకు కనిపిస్తది లోపల. హ్మ్. ఇదిగోండి. ఓకే. చూడండి. నేను ఫస్ట్ స్టెప్‌లోనేమో అలా అసైన్ అయితే మనకు 14 41 కనిపిస్తాయన్నాను కదా! అది అక్కడ క్లిక్ చేస్తే ఏందంటే ఇలా కనిపిస్తది. మీకు ఏమేమి అకౌంట్ చూడండి ఎంటిటీ ఏమేమి అకౌంట్ అసైన్ అయ్యాయి 1220 అకౌంట్ అంట. సో, ఇలా అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి. అకౌంట్స్ డిస్క్రిప్షన్ కూడా కనిపిస్తది. సో, ఇలా ఏమేమి అకౌంట్స్ ఉన్నాయనేది చెక్ చేస్తానట్టు ఫస్ట్ స్టెప్ మన బ్యాలెన్స్ రికన్సిలియేషన్‌లో.
ఇలా చెక్ చేసి నేను ఏ అకౌంట్‌కి ప్రిపేర్ చేయాలనో ఇప్పుడు నేనేమంటున్నా, ఏ అకౌంట్‌కి ప్రిపేర్ చేయాలనో నేను డిసైడ్ అయితా అని అన్నా. అవునా? చూడండి. ఐ విల్ సెలెక్ట్ ద అకౌంట్ ఫర్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రిపేర్ ద రికన్సిలియేషన్. అంటే నాకు ఇన్ని అకౌంట్స్ ఉన్నప్పుడు నేను ఏ అకౌంట్‌కి ఫస్ట్ నేను ప్రీపెయిడ్ ప్రాపర్టీ టాక్సెస్ అనే అకౌంట్‌కి నేను రికన్సిలియేషన్ ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఛార్జింగ్ అయిపోయిందండి ఈ పెన్నులో. ఓకే. సో, ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. మీరిక్కడ చూడండి. సో, ఐ విల్ సెలెక్ట్ ద అకౌంట్ ఫర్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రిపేర్ ద రికన్సిలియేషన్. సో, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ విల్ మేక్ ష్యూర్ దట్ బ్యాలెన్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద బ్లాక్ లైన్ అండ్ బ్యాలెన్స్ రిఫ్లెక్టింగ్ ద బుక్స్ ఆర్ మ్యాచింగ్. అంటే ఏంటిది? మీరిక్కడ చూస్తే ఇక్కడ లాస్ట్‌కి ఇక్కడ జీఎల్ బ్యాలెన్స్ అని ఉన్నది. అవునా? జీఎల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు బ్లాక్ లైన్‌లో కనిపిస్తున్న బ్యాలెన్స్ అది. సో, ఇదే బ్యాలెన్స్ నేను ఈఆర్‌పీ సిస్టమ్‌లో కూడా సేమ్ ఉంటుందనా లేదా అని చెక్ చేయాలి. ఐ విల్ మేక్ ష్యూర్ దట్ బ్యాలెన్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద బ్లాక్ లైన్, బ్యాలెన్స్ రిఫ్లెక్టింగ్ ద బుక్స్ ఆర్ మ్యాచింగ్. బుక్స్ అంటే నథింగ్ బట్ ఈఆర్‌పీ సిస్టమ్ అన్నట్టు. ఆ ఈఆర్‌పీ సిస్టమ్‌లో అంటే ఎస్ఏపీలో ఉన్న బ్యాలెన్స్ నాకు బ్లాక్ లైన్‌లో కరెక్ట్ చూపిస్తున్న బ్యాలెన్స్ సేమా కాదా? ఎందుకంటే నేను ఎస్ఏపీలో ఉన్న బ్యాలెన్స్‌లోనే నేను పోస్ట్ చేసిన ఎంట్రీస్ ఎస్ఏపీలో పోస్ట్ అయితాయి. సో, నేను సపోర్టింగ్స్ ప్రిపేర్ చేయగలను అంటే ఎస్ఏపీలో ఉన్న బ్యాలెన్స్‌కి ప్రిపేర్ చేయగలను. అంతేగాని బ్లాక్ లైన్‌లో ఒక బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా! అని దానికి ప్రిపేర్ చేయలేను. సో, నేను ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏం తీసుకోవాలి? ఈ రెండిటి బ్యాలెన్స్ సేమ్ ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి. సో, సేమే ఉన్నది. ఇఫ్ డు నాట్ మ్యాచ్ వి విల్ రిక్వెస్ట్ బ్లాక్ లైన్ టీమ్ టు చేంజ్ ఇట్. మనకు బ్లాక్ లైన్‌కు ఒక టీమ్ అనేది ఉంటది. ఆళ్ళ టీమ్‌కు మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేంజ్ చేస్తారన్నట్టు. అండ్ ఐ విల్ టేక్ రికన్సిలియేషన్ టెంప్లేట్ ఆఫ్ ప్రీవియస్ మంత్ విల్ అప్డేట్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ కరెంట్ పీరియడ్ అన్నా. అంటే ఏందంటే, నేను రికన్సిలియేషన్ అనేది ఒక టెంప్లేట్ ప్రిపేర్ చేస్తాము అని అన్నా. మీకు మామూలుగా థియరిటికల్ దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంటది. చూడండి. సెవెంత్ పాయింట్. డాక్యుమెంటేషన్ ఆఫ్ రికన్సిలియేషన్. అంటే ఇది ఇక్కడ మంచి పాజిటివ్‌గా డాక్యుమెంటేషన్ ఆఫ్ రికన్సిలియేషన్ అని అన్నారు గానీ, మామూలు రియల్ టైమ్‌లో ఏంటంటే రికన్సిలియేషన్ టెంప్లేట్ ప్రిపేర్ చేస్తాం అన్నట్టు. టెంప్లేట్ అంటే నథింగ్ బట్ దాన్ని ఒక వర్కింగ్స్ లెక్క ప్రిపేర్ చేసి ఎక్సెల్ ఫార్మాట్‌లో చేస్తే దాన్ని డాక్యుమెంట్ చేసినట్టే. ఓకే. ఆ రికన్సిలియేషన్ టెంప్లేట్ ప్రిపేర్ చేయడానికి ఎలా ఉంటదంటే, మన ప్రీవియస్ మంత్‌దే మనం తీసేసుకుంటాం. ఆ అకౌంట్‌కి ఏదైతే ప్రీవియస్ మంత్ చేసినామో, ఆ ప్రీవియస్ మంత్‌దే మనం తీసేసుకుంటాం. దాన్నే రోల్ ఓవర్ అని అంటారు. హ్మ్. సో, చూడండి. అండ్ ఐ విల్ ఓకే. సారీ. హ్మ్. ఐ విల్ టేక్ ద రికన్సిలియేషన్ టెంప్లేట్ ఆఫ్ ప్రీవియస్ విల్ అప్డేట్ ద బాలన్సెస్ ఇన్ ద కరెంట్ పీరియడ్. ఓకే. అండ్ ఆ రికన్సిలియేషన్ టెంప్లేట్ అనేది ఎక్సెల్ ఫార్మాట్‌లో ఉంటది. కదా! ఎక్సెల్ అంటే కింద షీట్స్ గూడా ఉంటాయి. అవునా? మీకు తెలుసు కదా! షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. సో, ఆ షీట్స్ ఉన్నప్పుడు ఎట్లాంటి షీట్స్ ఉంటాయి? మనం ఎన్ని షీట్స్ ప్రిపేర్ చేయాలి అనేది మీకు జస్ట్ మీరు ఇంటర్వ్యూ టైమ్‌లో మీరు చెప్పనీకి అప్పటిదప్పుడు మీకు మళ్ళీ చూడాలంటే దొరకదు గదా! సో, మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం అని రాసాను. ఇట్ విల్ బి ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఇట్ విల్ హావ్ 4-5 షీట్స్. సో, 4-5 షీట్స్ ఉంటాయి. షీట్ 1 వచ్చేసి ఆ అకౌంట్స్‌లో ఉన్న బాలన్సెస్ ఉంటాయి. అంటే ఏంది? ఏప్రిల్‌లో ఎంత బాలన్స్ ఉన్నది అకౌంట్‌లో? జూన్‌లో ఎంతున్నది? జూలైలో ఎంతున్నది? మేలో ఎంతున్నది? అలా సంథింగ్ ఎన్ని మంత్స్ ఏప్రిల్, మే, జూన్, జూలై అలా. ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ పీరియడ్‌లో బ్యాలెన్సెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉంటూనే ఉంటాయి. ఎందుకు ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ ఉంటదంటే, నువ్వు ఏ మంత్ అయినా గూడా నువ్వు ప్రీవియస్ మంత్ వర్కింగ్‌దే నువ్వు తీసుకుంటున్నావు గాబట్టి, ప్రీవియస్ మంత్ బ్యాలెన్సెస్ గూడా ఉంటాయి. ఆ ప్రీవియస్ మంత్ ఏం చేశారు? అంతకుముందు ప్రీవియస్ మంత్ బ్యాలెన్సెస్ తీసుకున్నారు. అంతకుముందు ప్రీవియస్ మంత్ టెంప్లేట్ తీసుకున్నారు కాబట్టి, ఆ మంత్ బ్యాలెన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇలా ఎవ్రీ మంత్ బ్యాలెన్సెస్ అనేది క్యుములేట్ అయితా ఉంటాయి. ఇలా అయిన తర్వాత బ్యాలన్స్ షీట్ అంటేనే నథింగ్ బట్ నీకు ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ ఐదర్ క్యుములేట్ అయితాయి లేకుంటే డిడక్ట్ అన్న అయితాయి గదా! సో, అక్కడ ఎండ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటదో మీకు ఈ ఫస్ట్ స్టెప్‌లో ఆ బ్యాలెన్స్ ఎస్ఏపీలో ఉన్న బ్యాలెన్స్ మ్యాచ్ అయిపోతది. మీరు చేసినప్పుడు మీరు కరెక్ట్‌గా వాల్యూస్ అనేది అప్డేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మ్యాచ్ అయితది. సో, మ్యాచ్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ స్టెప్ 2 వచ్చేసి బ్యాలెన్సెస్ యాస్ పర్ కంపెనీ కోడ్ వైస్ అని అన్నా. అంటే ఇది ఓన్లీ కొన్ని కేసెస్‌లోనే వస్తది. అంటే ఏందంటే నువ్వు చేసే కంపెనీలో నువ్వొక కంట్రీకి సపోర్ట్ చేయాల్సొస్తది. నువ్వు వెళ్ళిన తర్వాత మామూలుగా డొమెస్టిక్‌లో ఉన్నట్టు అక్కడ కూర్చొని చేయడం అని కాదు. అంటే మేబీ కూర్చొని చేస్తావు. కాకపోతే నువ్వు సపోర్ట్ చేసే కంట్రీ వచ్చేసి వేరే ఏదేదో కంట్రీస్ ఉంటాయి. నేను మా వియత్నాంలో జరిగే బిజినెస్‌కి నేను సపోర్ట్ ఇస్తూ ఉన్నా. వియత్నాం కంట్రీ సారీ. వియత్నాం కంట్రీలో జరిగే మా బిజినెస్‌కి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నా.
అంటే ఆ కంట్రీకి రిప్రజెంటేటివ్ నేను R2R అకౌంటెంట్‌గా. సో, మా కంట్రీలో ఇప్పుడేంటిది ఆ కంట్రీలో కార్గిల్‌కి బిజినెస్ జరుగుతుంది. అవునా? సో, నా నెక్స్ట్ ఏముంటదంటే ఆ కంట్రీలో మా కంపెనీకి అంటే కార్గిల్ వాళ్ళకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయని. ఎన్ని కంపెనీస్ మాకు 3 కంపెనీలున్నాయి. ఇండియాలో గూడా ఇప్పుడు ఏ కంపెనీ వచ్చినా కూడా ఇండియాలో గూడా ఏదైనా బిజినెస్ చేసి ఒకటే పేరు మీద వచ్చి లేకుంటే ఇప్పుడు మీకు గూగుల్ ఉన్నదండి. గూగుల్ మన యూఎస్ కంపెనీ. ఇండియాకొచ్చినప్పుడు అదే గూగుల్ వచ్చి ఇక్కడ వర్క్ చేయది. ఇండియాలో ఒక కంపెనీ అనేది ఫార్మ్ చేసుకుంటది. కంపెనీ ఫార్మ్ చేసుకొని దాని మీద వాళ్ళు రన్ చేస్తారన్నట్టు. ఆళ్ళ బిజినెస్. సో, వాళ్ళు ఇంకా ఏదైనా వేరే బిజినెస్ చేయాలంటే వేరే కంపెనీ ఫార్మ్ చేసేసుకుంటారు. అట్లా మా కార్గిల్‌కనేది మా వియత్నాంలో 3 కంపెనీలున్నాయి. ఆ 3 కంపెనీస్‌కి నేను ఈ ఈ అకౌంట్‌లో ఎంత బాలన్స్ ఉన్నదని నేను ప్రిపేర్ చేయాల్సి వస్తది. ఓకే. అందుకనే నేను నెక్స్ట్ షీట్‌లో బ్యాలన్స్ షీట్ యాస్ పర్ కంపెనీ కోడ్ వైస్ అని అన్నా. సో, మీరు మామూలుగా చెప్పుకోవాలనుకుంటే ఈ స్టెప్ లేకుండా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికుంటది. కొంచెం అందరికి అంతకంత పెద్ద బిజినెస్‌లు ఉండాలని ఏం రూల్ లేదు. సో, లేని వాళ్ళకి నువ్వు ఇలా డైరెక్ట్ చెప్పినా కూడా ఏం కాదు. ఓకే. సో, నెక్స్ట్ ఏంటిది ఓపెన్ ఐటెమ్ అనాలిసిస్. ఓపెన్ ఐటెమ్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఆహ్, ఏ బ్యాలెన్సెస్ ఇంకా క్లియర్ గాకుండా ఉన్నాయో, ఆ బ్యాలెన్సెస్ మాత్రమే నీకు బ్యాలన్స్ షీట్ అకౌంట్‌లో రిఫ్లెక్ట్ అయితాయి ఎవ్రీ మంత్. క్లోజ్ అయిన బ్యాలెన్సెస్ ఇంకా కనిపించవు. క్లోజ్ అయిన బ్యాలెన్స్ జీరో అయిపోతది. సో, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అబ్బా! పెన్ను రాయట్లేదు. సో, నాకు తెలిసి రేపే ఎగ్జాంపుల్ వచ్చేసి కొంచెం రేపు క్లియర్‌గా చెప్తా. కాబట్టి చూడండి ఓపెన్ ఐటెమ్ అనాలిసిస్ అంటే ఏవైతే బ్యాలెన్సెస్ ఓపెన్ అయ్యి ఉంటాయో, ఆ బ్యాలెన్సెస్ మాత్రమే నీకు బ్యాలెన్స్ షీట్ అకౌంట్‌లో కనిపిస్తాయి. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఏదైనా అక్రూవల్స్ బుక్ చేస్తున్నారు. ఏదైనా అక్రూవల్ అకౌంట్ చూస్తున్నాం. ఇంతకుముందు మనం ఇక్కడ చూస్తే చూడండి. అక్రూడ్ ఎక్స్‌పెన్సెస్, అక్రూడ్ ఎక్స్‌పెన్సెస్ అని ఉందా? 2110. సో, అందులో ఓన్లీ అక్రూడ్ ఎక్స్‌పెన్సెస్ మాత్రం బుక్ చేస్తారు కదా! సో, బుక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు అక్రూడ్ ఎక్స్‌పెన్సెస్ ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ నాడే రివర్స్ అయిపోతాయి అని అన్నా పాయింట్ గుర్తుందా? సో, వాళ్ళేంది ఈ మంత్ వాళ్ళకి కనిపించే బ్యాలెన్స్ ఓన్లీ ఈ మంత్‌దే ఉంటది. నెక్స్ట్ మంత్ మొత్తం ఇప్పుడు రూ. 1,00,000 అక్రూ చేస్తే నెక్స్ట్ మంత్ రివర్స్ అయిపోతది. మళ్ళా నెక్స్ట్ మంత్ ఒక 1,20,000 ఆళ్ళు అక్రూ చేస్తే 1,20,000 మాత్రమే కనిపిస్తది. వై? బికాజ్ వాళ్ళు ఇప్పుడు మే మంత్, జూన్ మంత్ 2 కలిపి చేస్తారు కాబట్టి, మే మంత్‌లో పాజిటివ్ అక్రూడ్ చేసినప్పుడు. రివర్స్ అయినప్పుడు నెగెటివ్. ఈ 2 క్యాన్సెల్ అయిపోయి మీకు ఓన్లీ కనిపించేది జూన్ పీరియడ్‌లో అక్రూ చేసిన అమౌంటే కనిపిస్తది. అవునా? అంటే ఏంది? జూన్ పీరియడ్‌ది ఇంకా పే అన్నా కాలేదు, లేకుంటే రివర్స్ అన్నా కాలేదు. అది ఓపెనింగ్ ఉన్నది. సో, అలా ఓపెన్‌గున్న ఏం జేస్తారు? ఆ ఓపెన్‌గున్న వాటికి మాత్రమే బ్యాలెన్సెస్ రిఫ్లెక్ట్ అయితాయి. నీకేదైనా అకౌంట్‌లో కనిపించాలి అంటే. వాటికే మనం అనాలిసిస్ జేస్తామన్నట్టు. అదే ఓపెన్ ఐటెమ్ అనాలిసిస్. అండ్ ఆ ఓపెన్ ఐటెమ్ అనాలిసిస్ ఎలా జేస్తామనేది మీకు ఈ కింద తెలిసిపోతది ప్రతి ఒక్క స్టెప్‌లో. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏముంటది అనంటే సపోర్టింగ్స్ గ్యాదర్డ్. అంటే నథింగ్ బట్ ఈ ఓపెన్ ఐటెమ్ అనాలిసిస్‌లో మీకు ఉండేటియన్నీ ఓపెన్ ఐటెమ్స్ ఈ మంత్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి అని అన్నా. కొన్ని సార్లేంది పోయిన మంత్, అంతకుముందు పోయిన మంత్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఉండయి అని అనను. ఇప్పుడు డెటార్ ఉన్నాదనుకోండి. వాడు ఈ మంత్ మాత్రమే ఉంటాయి. డెటార్స్ కాదు గదా! పోయిన మంత్ ఎప్పటినుంచో గూడా ఉంటాయి గదా! సో, అలాంటప్పుడు ఏందంటే, నువ్వు పోయిన మంత్ ఉన్నా గూడా ఈ మంత్ నువ్వు వాటికి ప్రిపేర్ జేయవు. సపోర్టింగ్స్ గ్యాదరింగ్ అనేది. వై? బికాజ్ ఇప్పుడు డెటార్ అనేటోడు మార్చ్ మంత్ నుంచి ఉన్నాడు అని అనుకుందాం. వానికేదో సేల్స్ చేసినా వాడు డెటార్‌గా ఉన్నాడు. ఆ మంత్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం నువ్వు వానికి సపోర్టింగ్స్ అనేది ప్రిపేర్ చేస్తావు గదా! కాకపోతే నువ్వు జూన్ పీరియడ్ వచ్చేసరికి ఎందుకు వాళ్ళని పట్టించుకోవు? ఓన్లీ జూన్ పీరియడ్ వాళ్ళే ఎందుకు పట్టించుకుంటావు అంటే, ఎవ్ ఏ పీరియడ్ నుంచి వాడు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నా, ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో ఉన్న బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ టైమ్‌లో వాడి బ్యాలెన్సెస్‌కి మనం సపోర్టింగ్స్ అనేది గ్యాదర్ చేసి పెట్టినాం. సో, ఒకవేళ ఆ పీరియడ్‌కి సంబంధించింది అయితే, మనం డైరెక్ట్ ఆ పీరియడ్‌కి సంబంధించిన బ్యాలన్స్ షీట్ అకౌంట్ రికన్సిలియేషన్ ఓపెన్ చేసేసుకొని, ఆ మంత్‌లో ఏమేమి సపోర్టింగ్స్ గ్యాదర్ చేసినాం వర్కింగ్స్ చూస్తే సరిపోతది రికన్సిలియేషన్ టెంప్లేట్. అంతేగాని క్యారీ ఫార్వర్డ్ అవుతున్నది గదా! అని నువ్వు ఎవ్రీ మంత్ తీసుకొనొచ్చి డైరెక్ట్ నువ్వు దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. గ్యాదరింగ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు గ్యాదరింగ్ సపోర్ట్ చేయాలి అని అనుకుంటే, ఈ మంత్‌లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆ అకౌంట్‌లో. ఆ అకౌంట్‌లో ఈ మంత్‌లో ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగినాయో, అది ఓపెన్ ఐటెమ్స్ కిందుంది. అంటే క్లియర్ గాలేదో వాటికి మాత్రమే నువ్వు రికన్సిలియేషన్ ప్రిపేర్ జేయాలి. అంటే గ్యాదరింగ్స్ సపోర్ట్ గ్యాదరింగ్స్ అనేటివి దొరకబట్టాలి. ఓకే.
అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్స్ అంటే నథింగ్ బట్ నేను ఇంతసేపు ఒకటి చెప్తున్నా. బ్లాక్ లైన్ టూల్‌లో ఉన్న బ్యాలెన్స్, ఎస్ఏపీలో ఉన్న బ్యాలెన్స్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఫస్ట్ స్టెప్‌లో బ్యాలెన్సెస్ అప్డేట్ చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ మళ్ళీ ఎస్ఏపీలో ఉన్న బ్యాలెన్స్ పక్కా మ్యాచ్ అయితది అని అన్నా. అంటే పక్కా మ్యాచ్ అవుతది అని అంటే ఏంది? ఆ రెండిటి బ్యాలెన్స్ సేమ్ ఉండాలి. సో ఒక్కొక్కసారి ఏమైతది చెప్తానండి. నువ్వు ఓకే. ఎస్ఏపీ బ్యాలెన్స్ ఇక్కడ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతున్నది అని అంటావు. తర్వాత చూస్తే అప్పుడప్పుడు మ్యాచ్ కాదు. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ రికన్సిలియేషన్ చేసేటప్పుడైనా, లేకుంటే ఏదైనా ఎక్స్ట్రార్డినరీ సిట్యుయేషన్స్ అప్పుడైనా బుక్స్ మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తది. బుక్స్ అనేటివి మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తది. అలా ఓపెన్ చేసినప్పుడు ఏందంటే, ఒకవేళ అనుకోకుండా నువ్వు ఏదైతే రికన్సిలియేషన్ ప్రిపేర్ చేసిన ఎంట్రీ ఏదైతే ఉన్నదో, ఆ ఎంట్రీకి ఆ అకౌంట్‌కి పోస్టింగ్స్ అనేటివి జరిగినాయనుకో, అకౌంట్స్‌లో బ్యాలెన్స్ మిస్ అయితది. చేంజ్ అయిపోతది. నువ్వు రికన్సిలియేషన్ ప్రిపరేషన్ ఎప్పుడేమో, ఆ చేంజెస్ రాకముందు ఉన్న బ్యాలెన్సెస్‌కి. తీరా ఎవరైనా ఆడిటర్స్ గాని ఎవరైనా వచ్చి చూసినప్పుడు అకౌంట్ మొత్తానికి చేంజ్ అయిపోయి ఉంటాయి. అంటే బ్యాలెన్సెస్ చేంజ్ అయిపోయి ఉంటాయి. అప్పుడేంటి నీకు ప్రూఫ్ ఏంటి? నువ్వేమో రికన్సిలియేషన్ కంప్లీట్ చేసినా అని నువ్వు అంటున్నావు. వాడేమో రికన్సిలియేషన్ అని కంప్లీట్ చేసినావు. బ్యాలెన్సెస్ మొత్తానికి చేంజ్ అయ్యి ఉన్నాయనంటే, నీ దగ్గర ప్రూఫ్ ఏంటి? స్క్రీన్ షాట్స్. సో, ఎస్ఏపీలో నువ్వు తీసుకున్న బ్యాలెన్సు, బ్లాక్ లైన్‌లో తీసుకున్న బ్యాలెన్సు, నువ్వేదైనా సపోర్టింగ్స్‌కి ఏదైతే పెడుతున్నావో వాటికేమైనా ఉండేదుంటే చిన్న చిన్న స్క్రీన్ షాట్‌లు నువ్వు సపోర్టింగ్స్ గ్యాదర్‌లో స్క్రీన్ షాట్‌లో పెట్టేయాలవి. సో దట్ ఆ వర్కింగ్స్‌లో చేంజెస్ జరిగినా, ఆ ఎస్ఏపీలో చేంజెస్ జరిగినా గూడా నీకింక సంబంధం ఉండదు. మీరిక్కడ జూస్తే ఇగో ఇక్కడ కిందకి కొంచెం డ్రాగ్ చేస్తే ఆ టైం గూడా కనిపిస్తది నాకు. కింద ఎంత టైం అవుతుంది? ఏ డేట్ ఉన్నది? సో, నువ్వు స్క్రీన్ షాట్‌లో అక్కడి వరకు తీసుకోవాలి. ఇదంటే ఏదో సంథింగ్ గూగుల్‌లో మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పెట్టున్నట్టున్నాడు గానీ, మామూలుగానైతే అలా చేయాలి. ఓకే. సో దట్ నువ్వు కొంచెం సేఫ్ సైడ్ ఉంటావు. అండ్ మోర్ ఓవర్ ఏంటిదంటే, మీ మేనేజర్ గూడా డైరెక్ట్ మళ్ళీ ఎస్ఏపీలోకి పొయ్యి, చూసి, చెక్ జేసుకోవాలి అనంతా పంచాయతీ పెట్టుకోడు. సో, ఇక్కడ బ్యాలెన్సెస్ చూసుకుంటాడు. స్క్రీన్ షాట్‌లో పోయి అసలు బ్యాలెన్స్ ఎంతుంది? ఓకే. మ్యాచ్ అయితుందా లేదా? ఇలా వాళ్ళ రివ్యూ ప్రాసెస్ కూడా తొందరగా అయితదన్నట్టు. ఓకే. అది. సో, వి అప్డేట్ ది అబోవ్ 5 షీట్స్ ఈస్ నథింగ్ బట్ ఓకే. మనం ఆ అబోవ్ 5 షీట్స్ ఈ 5 షీట్‌లు ప్రిపేర్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాము అనంటే నథింగ్ బట్ మనం ప్రిపేర్ చేసేది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలియేషన్ అన్నట్టే. సో, ఎక్సెల్ ఫార్మాట్‌లో ఒక్కొక్క స్టెప్ నువ్వు చేయడమే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కొత్తగా ఏముండదండి. మీరు చెప్పాల్సింది కూడా ఇవే ఉంటది. సో, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలియేషన్ ఎలా ప్రిపేర్ చేస్తావంటే ఈ 5 స్టెప్స్ చెప్తే సరిపోతది. వాడికి కూడా అర్థమైపోతది. ఓకే. సో, ఒక్కొక్క షీట్‌లో ఏమేమి అప్డేట్ చేస్తాం అనేది ఇక్కడున్నది. సో, నేను ఒక పని చేశా. నేను ఎంఎస్ ఎక్సెల్ నేను ఫోటోస్ పంపిస్తా మీకు. సో, అట్‌లీస్ట్ ఆ ఫోటోలు చూస్తుంటే మీకు అర్థమైతది ఒక్కొక్క స్టెప్. ఓకే. రేపు కంటిన్యూ చేసుకుందాం. రేపు ఇది కంప్లీట్ అయిపోతే రేపు ఇంటర్ కంపెనీ కూడా కంప్లీట్ చేసుకుందామండి. రేపు రేపు నాకు కొంచెం డిలే రేపు రేపు మాకు కొంచెం ఐ మీన్ లేట్ వెళ్ళినా ఏం కాదంట. చెప్పిళ్ళు ముందే రేపు మాకు నైట్ ఎక్స్‌టెండ్ అయితదంట. వేరే వర్క్ ఒకటున్నది. సో, రేపు మనం 1 ½ అవర్ క్లాస్ తీసుకునేకి ఉంటది. 8:30 నుంచి 10:15 వరకు కూడా చెప్తా. ఇది అంటే ఈ ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్ అనేది కంప్లీట్ చేద్దామని. ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్ చాలా ఇంపార్టెంట్. అది కంప్లీట్ చేద్దామని. అది కంపల్సరీ ఎక్కువనే టైం పడతది కాబట్టి మనం 10:15 వరకైనా అయిపోద్ది. ఓకే. నాకొక్కసారి ఎవరన్నా గుర్తు చేయండి. నేనిప్పుడు బ్రో బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్‌ది ఎంఎస్ ఎక్సెల్‌లో ఎలా కనిపిస్తదనేది నాకు 11 ఆర్ 11:30కి నాకెవరైనా గ్రూప్‌లో మెసేజ్ పెట్టండి. సో దట్ నేను మా పాస్ట్ కంపెనీ వాళ్ళని అడుగుతా. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చేస్తూ ఉంటారు. చూడండి ఇప్పుడు డేట్ కూడా కరెక్ట్ ప్రిపేర్ చేసే డేటే. సో వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు మనకు ఫోటోస్ పంపిస్తారు పంపిమంటే. ఒక్కొక్క షీట్ ఎలా ఉంటదనేది ఫోటోస్ పంపిస్తారు. ఓకే. అది చూస్తే మీకు రియల్ టైమ్‌లో చూసినట్టే. ఫోటోస్ అని అర్థం ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూపించినట్టు మీకు అదే ఫోటో చూపిస్తా. మీకు ఒక క్లారిటీ వస్తది. మీరు ఇమాజిన్ చేసుకున్నది కరెక్టా కాదా అనేది కూడా తెలుస్తది. ఓకేనా? ఓకే అండి. థాంక్ యూ. బై బై.